పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి, పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి, విశ్వాసముతో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన రక్తముతో మనల్ని కడిగి అడుగడుగడుగడు నా కుమారుడు, అదిగదిగదిగో నా కూతురు అని చెప్పాడు ఆయన. కొట్టు, నేను చెప్పింది నిజం. అప్పుడు ఇది నీకు స్పష్టంగా అర్థమై, అరేరేరేరే నేను దేవుని కొడుకుని, నేను దేవుని కూతుర్ని. అరేరేరే నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు, నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కన్నాడు. అరేరేరేరే అంతమందిలో నన్ను ప్రత్యేకపరిచాడు, నా ఇంట్లో నన్ను ప్రత్యేకపరిచాడు, సమాజంలో ప్రత్యేకపరిచాడు. అరేరేరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోసాడు, నా మీద పోసాడు, నన్ను ఎన్నుకున్నాడు, నన్ను కోరుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మొర్ర పెడతావు. ఏమని? పరిశుద్ధుడవైన నా తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నలాగున నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు. ఎందుకు కోరుతున్నావు నా కుమారుడా, ఎందుకు కోరుతున్నావు నా కుమారి అంటే, నేను నీ బిడ్డను కదయ్యా, నేను నీ కొడుకును కదయ్యా, నీ కూతుర్ని కదయ్యా. నేను పాపం చేస్తే అట్లయ్యా, దాన్ని అధిగమించాలి కదయ్యా. నేను నా తండ్రివి, నీవు పరిశుద్ధుడు అయి ఉన్నట్లు నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలనే ఉండాలి కదయ్యా. నేను నీ బిడ్డను కదయ్యా, నేను నీ బిడ్డను కదయ్యా అనేది అర్థమైతే అప్పుడు మొరపెడతావు నువ్వు హార్ట్ఫుల్గా. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఏమర్థమైంది? ఎప్పుడు మనం మొరపెడతాం పరిశుద్ధత కావాలని? దేవుడు మనకిచ్చిన విలువేందో మనకు అర్థమైతే అప్పుడు మనం ఆస్తులు అంతస్తులు ఘోరం, వస్తువాహనాలు ఘోరం, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సంతోషించే పరిశుద్ధతను కోరుకుంటాం.